డాక్టర్ ఇంకా కరోనా ఒక్కసారి మనకి వెళ్తే 19లో ఎక్కడో మనకి అక్కడ స్టార్ట్ అయితే చైనాలోన 2021-22లో విపరీతంగా కరోనా మనం చూసాం. ఇప్పుడు కరోనాతో వచ్చిన రోగాలపైన పెద్ద చర్చ జరుగుతుంది. ఏమైనా ఈ హార్ట్ అటాక్స్ కానీ మిగతా కానీ ఏమైనా లింకప్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే చేంజెస్ ఏమైనా ఉన్నాయా మనకేమైనా? జనరల్గా గ్రాస్గా ఏం లేవండి. సో కరోనా ఈజ్ ఆ మొమెంట్లో ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, ఆ స్పెసిఫిక్ ఎంటిటీస్ వాటిని ట్రీట్ చేసేదానికి వెళ్ళి కొన్ని కాంప్లికేషన్స్ ఈ తప్పితే లాంగ్ టర్మ్లో కరోనా యాజ్ ఆఫ్ నౌ సైంటిఫిక్గా ఏది ప్రూవ్ కాలేదు. ఇది మనం ఓన్లీ ఇంటర్ప్రిట్ చేస్తున్నాం దట్ క్లాట్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ పెరిగినాయండి. ఏమైనా కేసెస్ సంఖ్య ఏమైనా పెరిగింది అలాగేమైనా ఆఫ్టర్ కరోనా తర్వాత? మనకేంటంటే కరోనా అనే ఆ లాక్డౌన్ పీరియడ్లో ఈ స్క్రీనింగ్ ఆఫ్ హార్ట్ డిజీజెస్లు అనేది తగ్గిపోయినాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ హార్ట్ అటాక్. మీరు చూడండి, ఆల్ ఎలెక్టివ్ సర్జరీస్ అన్నీ కూడా కోవిడ్ టైమ్స్లో, బికాస్ ఇక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండొచ్చు, కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు, మోకాళ్ళు మార్పిడిలు అవ్వచ్చు, ఏదైనా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ద స్కేర్ ఆఫ్ కరోనా ఇవన్నీ కూడా ఏదర్ స్క్రీనింగ్ కాలేదు ఆరే ఈ బల్క్డ్ అప్ కేసెస్ వల్ల మనకి సడన్ జంప్ కనపడుతుందే కానీ నాట్ ఎ ట్రూ జంప్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్. ఇంకా దాంతోపాటు మనకి వ్యాక్సినేషన్ కోసం ఒక పెద్ద ఇది ఉందండి. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత డయాబెటిక్ కేసులు వచ్చినాయి కొందరు అంటుంటే, లేదు మా కార్డియాలజీ సంబంధించి ఒక క్లాట్స్ మాకు వచ్చినాయి అనేది, ఇది నిజంగానే భయమా లేకపోతే ఒక ఆందోళన లేకపోతే క్లియర్ కట్ అపోహ అండి. దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ దట్. ఆల్ వ్యాక్సిన్స్ మొమెంట్లో ట్రయల్ టెస్టెడ్ అండ్ దే హ్యావ్ బీన్ యూస్డ్. అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేసాయనే సెకండరీ కానీ, బట్ దిస్ కాంప్లికేషన్స్ డ్యూ టు వ్యాక్సిన్స్ అనేది చాలా అపోహ, ఫియర్. డాక్టర్ ఇంకా అంటే ఓవరాల్గా మన మెడికల్ రంగం అనేది చాలా విస్తరిస్తుంది హైదరాబాద్ లాంటి చోట. ఇందులో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఆ కొలాబరేషన్ అనేది జరుగుతోంది. అంటే ఎక్కడ లాభం ఉంది, ఎక్కడ వరకు వెళ్తే మనకు నష్టం ఉంది? ఎందుకంటే దాదాపుగా 49% వరకు కొన్ని చోట్ల వెళ్తే, కొన్ని చోట్ల 52%, 51% వరకు మనకి ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి చాలా చోట్ల. అంటే ఎంతవరకు లాభం అనుకోవాలి, ఎంతవరకు నష్టం అనుకోవాలి? మీరు చాలా కన్జర్వేటివ్గా ఉన్నారు. దెర్ ఆర్ 100% స్టేక్స్ బాట్ బై ఫారిన్ వెంచర్స్, సమ్ చైన్స్. 50% అనేది ఈజ్ నథింగ్ నౌ. అంటే కొన్ని చోట హాస్పిటల్స్లో వాళ్ళు అదే చెప్తున్నా, 50% అనేది చాలా తక్కువ. మీరు 100% ఈక్విటీ ఈజ్ ఓన్డ్ బై ప్రైవేట్ హాస్పిటల్స్. సో ఇన్ ఏ వే టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్, టు సమ్ ఆన్ ఏ లాంగ్ రన్ మేబీ ఇట్ ఈస్ హార్మ్ఫుల్. ఎందుకు గుడ్ అంటే, ఇప్పుడు ఉన్న హాస్పిటల్స్ ప్రాఫిటబుల్ అయ్యి, ఒక హాస్పిటల్ ఈరోజు స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్గా మీరు కృషి చేస్తే 3 years పడుతుంది అది బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. ఈ 3 yearsలో హాస్పిటల్ పెట్టినంత లాసెస్ హాస్పిటల్ భరించాలి. మీరు ఎంత పెట్టుబడి హాస్పిటల్ ఎక్విప్మెంట్కి కానీ హాస్పిటల్ కట్టడానికి పెడతారో, 3 ఏళ్ళు దాన్ని బ్రేక్ ఈవెన్ తీసుకువచ్చేంత వరకు అంతే ఖర్చు అవుతుంది. దిస్ ఈజ్ ఎ టిపికల్ నార్మ్ ఇన్ ఎనీ హాస్పిటల్. ఆ తర్వాత ఎక్స్ట్రీమ్గా ప్రాఫిటబుల్ అవుతాయా? కావు. సో మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా చూసుకోండి, ఎబిటాస్ అని ఇస్తారు 15% to 20%. ఎక్స్ట్రీమ్లీ లో ఎబిటాస్ కంపేర్ టు ఎనీ ఇండస్ట్రీ. ఈ ప్రాఫిటబిలిటీతో హాస్పిటల్స్ని ఎక్స్పాండ్ చేయడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఏ హాస్పిటల్ చైన్కైనా. సో దే టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ బ్రీడింగ్ టు గెట్ ఇన్ టు ఎన్ ఎక్స్పాన్షన్ మోడ్. ఈ ఎక్స్పాన్షన్, ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఇవన్నీ హాస్పిటల్స్లో రావడం వల్ల ఈ ఎక్స్పాన్షన్ అనేది ఈజ్ అవుట్ అయింది. సో దే ఆర్ గెటింగ్ మనీ. సో హెల్త్ కేర్ స్ప్రెడ్ కంట్రీలో పెరిగిపోయింది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో దానివల్ల ప్రైవేట్ ఈక్విటీ, ఫారిన్ ఇన్వెస్టర్స్ రావడం వల్ల హాస్పిటల్స్ నెట్వర్క్ మన పాపులేషన్ నీడ్కి అక్రాస్ ప్రైవేట్ హాస్పిటల్స్ హెస్ టేకెన్. మీరు చూస్తే 95% ఆఫ్ ఆల్ టెరిషరీ కేర్ మన దేశంలో ఈజ్ డన్ బై ప్రైవేట్ హాస్పిటల్స్. ఓన్లీ 5% ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్ రన్ ఆర్ గవర్నమెంట్ ఇన్ ద టెరిషరీ కేర్. అదే ప్రైమరీ కేర్, సెకండరీ కేర్ ఇవన్నీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ హ్యావ్ డన్. బట్ టెరిషరీ కేర్లో మటుకు 95% ఈజ్ బై ఇది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోయి ఉంటే ఇంత దూరం వెళ్ళేది కాదు. హాస్పిటల్స్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ, మాలాంటి వాళ్ళం కానీ, ఇంకా మాతో పాటు కాంపిటీటర్స్ కానీ
ఈ ఫండ్స్ అనేవి లేకపోతే యూ కాంట్ ఎక్స్పాండ్ జస్ట్ బేస్డ్ ఆన్ ప్రాఫిటబిలిటీ కోసం కూర్చుంటే నో వన్ విల్ ఎక్స్పాండ్. ఆర్ అది సివియర్ షార్టేజ్ ఆఫ్ హెల్త్ కేర్ అయ్యి ఉండేది మన దేశంలో. సో ఈ ఫండ్స్ రాబట్టి దెర్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్, పెరిఫరీస్లోకి వెళ్ళినాయి, డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళినాయి, మంచి గుడ్ హాస్పిటల్స్ వచ్చాయి, టెక్నాలజీ వస్తుంది, ఇవన్నీ చేయగలిగాం. ఆన్ ఏ లాంగ్ రన్ ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరబిలిటీ పెరిగిపోతుంది. సో ఎవెన్చువల్లీ ఇంత మనీ వచ్చిన తర్వాత న్యాచురలీ యూ హ్యావ్ టు నో వన్ విల్ ఇన్వెస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ చారిటీ. ఇండియాకి ఏదో పని చేయాలని ఓడతాడు. అల్టిమేట్లీ ఈ ఫారిన్ ఫండ్స్ వస్తే దే వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్. దెన్ హెల్త్ కేర్ డెలివరబిలిటీ విల్ బికమ్ ఎక్స్పెన్సివ్. సో దట్ అది ఎప్పుడు వస్తుందో వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే వాళ్ళకి ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఎందుకు అంత నమ్మకం, మనకి బాగా పెట్టుబడులు పెట్టడానికి గల రీజన్ అంటే మన అనారోగ్యాలపైన వాళ్ళకైనా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా, లేకపోతే ఎందుకని, అంటే ఎక్కువ జనాభా ఉందనా, లేకపోతే రోగాల సంఖ్య ఉందనా? ఇండియా ఒక 20-25 years బ్యాక్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ బ్యాక్వర్డ్ కంట్రీ. ఇట్స్ నాట్ డెవలపింగ్ కంట్రీ ఆల్సో. వి వేర్ ఎ బ్యాక్వర్డ్ కంట్రీ ఇఫ్ యూ టేక్ బిఫోర్ 1990. సీరియస్ ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, అండ్ ఈ లాస్ట్ 10-15 yearsలో ఇంకా దాన్ని మోర్ అండ్ మోర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి మార్కెట్. వీ డెవలప్డ్ అనకపోయినా వీఆర్ క్లోజ్ టు ఎ డెవలప్డ్ కంట్రీ నౌ. ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ మిడిల్ క్లాస్, స్పెండింగ్ పవర్ అంటే ఖర్చు పెట్టగలిగిన ఇది. హెల్త్ అనేది ఇంతకుముందు మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు విలేజెస్ కానీ ఇట్లా ఒక డిజీజ్ వస్తే మనం అఫోర్డ్ కాలేదు అంటే వదిలేసే పరిస్థితి. ఇప్పుడు ఎవ్రీ వన్ వాంట్స్ కేర్, ఎవ్రీ వన్ వాంట్స్ లైఫ్, ఎవ్రీ వన్ వాంట్స్ టు స్పెండ్ ఆన్ హెల్త్ అండ్ సర్వీస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హెల్త్, ఎనీ సర్వీస్ సెక్టర్ తీసుకోండి, ఇట్ హ్యాస్ గ్రోన్ అప్ లైక్ దట్. సో హెల్త్ ఈజ్ ద ప్రైమరీ ఫౌండేషన్ ఫర్ ఎనీ హెల్త్ సెక్టర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫుడ్, హౌసింగ్ అయితే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హెల్త్. సో న్యాచురల్గా దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్, దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్. సో మన ఏదో జబ్బులు ఎక్కువ ఉన్నాయో అనేది కాదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాపులేషన్. అండ్ ఇప్పుడు మన రేషియో ఆఫ్ బెడ్ టు పాపులేషన్ వెస్ట్రన్ కంట్రీస్కి మనం చేస్తే వీఆర్ నోవేర్ క్లోజ్. అంటే అంత నీడ్ ఉంది.